హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్. ఈరోజు చేపల పులుసు రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్లో ఇంకా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుంటే దాని టేస్ట్ రెట్టింపు అయ్యే ఒక సీక్రెట్ కూడా చెప్పబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారు కదండి, చేపలు బాగా శుభ్రం చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఏ చేపల రెసిపీకైనా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఏమీ మ్యారినేట్ చేయని కూడా అవసరం లేదు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో ఈ మెత్తగా పట్టిన ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ చేపల పులుసు పెద్ద సట్టులాగా అందులో చేయాలి, ఇందులో చేయాలి అని ప్రాసెస్ అయితే కూడా ఏమీ లేదండి. నేను చాలా సింపుల్ మెథడ్ చూపించబోతున్నాను. ఇందులోనే 2 గ్రీన్ చిల్లీస్ అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పులుసు రుచి మొత్తం ఈ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన దాన్ని బట్టే ఉంటుందండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో చాలా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అదే ఒక మెయిన్ టిప్ కూడా. అలాగే ఆ తర్వాత ఇదంతా వేగిన తర్వాత ఈ చేపల ముక్కలు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా అన్నీ కూడా పక్కన పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కదిలించుకొని తర్వాత చింతపండు రసం పోసుకొని కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా సిన్నమన్ పౌడర్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. అసలు గరిటె పెట్టక్కర్లేదు. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ముక్క చితక్కుండా ఉండాలి అంటే హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ ముక్కలన్నీ బాగా ఉడికించుకొని తర్వాత మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకోవాలండి. ఈ పులుసు మొత్తానికి టేస్ట్ మాత్రం ఈ ఉల్లికాడలు వేసిన తర్వాతే వస్తుంది. సో ఇంతేనండి, ఈ సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.